ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఈ కూడికి ఏర్పాటు చేసుకున్నటువంటి మరి సహోదరి విజయమ్మ గారి కుటుంబానికి ప్రభు పేరు వందనాలు. చాలా సమయంగా మనం పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ఈ సమయాన్న దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 33వ కీర్తన గ్రంథం 33:12. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేస్తాను. తలలు వంచండి. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, సమయంలో నాతోను పిల్లలందరితో మీరే మాట్లాడండి నాయన. ఈ కుటుంబాన్ని మీరు ప్రేమిస్తున్నారు. పక్షంగా మీరు దిగిరండి. కూడిన మా అందరితోనూ మీరు మాట్లాడమని, వ్యతిరేకంగా పనిచేసిన సాతాను శక్తులను బంధించి దూరంగా పారద్రోలమని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ధన్యులు అనే మాట వినగానే కొంచెం ప్రాణం లేచి వస్తుంది, కొంచెం ప్రాణం కుదురుపడుతుంది. వీడు చాలా లక్కీ ఫెలో అండి, దీవించబడిన వాడండి, వీడు అదృష్టవంతుడండి అని కొంతమందిని గురించి చెప్పుకుంటారు. ఎవరిని గురించి చెప్పుకుంటారంటే, సాధారణంగా లోకంలో సడన్గా లాటరీ కలిసి వచ్చి వాడికి 1 కోటి రూపాయలు 10 కోట్లు వచ్చిందనుకోండి, ఏం లక్కీ ఫెలో అండి, ఏం అదృష్టం అండి వాడికి అని వాడిని ఘనపరుస్తారు, పొగుడుతారు. వర్షాలు పడితే తొలకరి వాన పడగానే ఈ రాయలసీమ వైపు ప్రజలు చూస్తారు. ఎందుకంటే అక్కడ వజ్రాలు దొరుకుతాయని వజ్రపొట్టుకూరు అని ఒక ఊరు వైపు వెళ్తారు. తవ్వుకుంటా కూర్చుంటారు. రాళ్ళు ఏరుకుని రంగురాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు. అలా ఒక ముసలామె ఆ రాళ్ళు తవ్వేటువంటి క్రమంలో ఆమెకు ఒక వజ్రం దొరికిందంట. అది ఎంతో ఖరీదైనటువంటి వజ్రం, చిన్న వజ్రం. అక్కడ చాలా మంది వజ్రాల కొరకు ఎదురు చూశారు, కానీ ఆమెకే వజ్రం దొరికింది. అందరూ ఏమంటారంటే, ఏం అదృష్టం అండి ఆమెకి. మొన్న ఒక ఆయన ఇంటర్వ్యూ చూశాను. నేను చచ్చిపోతానేమో కానీ ఇక్కడ వజ్రం దొరకకుండా రాను అంటే 2-3 సంవత్సరాలుగా నేను ఇక్కడే తవ్వుకుంటున్నాను. యాంకర్ అడుగుతాడు, ఏమన్నా దొరికాయి అంటే, దొరికితే ఇక్కడ ఎందుకు ఉంటానండి, దొరికితే ఇంటికి వెళ్ళిపోతాను, నాకేం వజ్రం దొరకలేదు అని అదో రకమైన పిచ్చి. ఇళ్ళందరికీ వజ్రాలు దొరుకుతాయని కాదు, ఆ వజ్రాల వేటల్లో భార్య పిల్లలను అందరినీ విడిచిపెట్టి అక్కడ అద్దెలు తీసుకుని అలాగే అక్కడ తవ్వుకుంటూ కూర్చుంటారు. అదో రకమైన పిచ్చి. ఎవరికో ఒకటి దొరుకుతుంది. అలా లక్కీగా దొరికిన వాడిని ఏమంటారంటే అదృష్టవంతుడు. అలాగే నీవు లోకంలో డబ్బులు సంపాదించడం, లోకంలో అన్నీ కలిసి రావడం అదృష్టం, ధన్యత అని మనం భావిస్తాం. కానీ బైబిల్ చెబుతుంది, యెహోవా దేవుణ్ణి తనకు దేవుడుగా కలిగినటువంటి జనులు ధన్యులు. రెండవది, దేవుడు ఎవరినైతే తనకు స్వాస్యముగా ఏర్పాటు చేసుకున్నాడో వారు కూడా ధన్యులట. ఎందుకు సార్ యేసు ప్రభుని దేవుడిగా ఆరాధించి ఆయన్ని అంగీకరించి ఆయన మార్గంలో నడిచిన వాడు ఎందుకు ధన్యుడవుతాడు? గుడిసెపోయి బంగ్లా అయిపోద్దా? అప్పులన్నీ తీరిపోయి నిమిషాల్లో కోటీశ్వరులను అయిపోతామా? దేనికి ధన్యులు? ఏ కారణం చేత ఈ మాట బైబిల్లో రాయబడింది? యెహోవా దేవుణ్ణి నమ్మినందుకు,
యేసు ప్రభువుని రక్షకుడిగా స్వీకరించినందుకు అప్పులన్నీ తీరిపోయి కోటీశ్వరులు అయిపోవడం నిజమే అయితే, అలాగ 100% అందరూ కోటీశ్వరులు అయిపోతున్నారు అనుకోండి, సువార్త మేము ప్రకటించవలసిన అవసరం లేదు, పాస్టర్లకు ఖాళీ ఉండదు. బాప్తిస్మాలు ఇస్తే కేసులు పెడుతున్నాం, సువార్త ప్రకటిస్తే గొడవ చేస్తున్నాం అనే రోజులు పోయి ఏమవుతుందంటే, నువ్వు బాప్తిస్మం ఇవ్వకపోతే చంపేద్దామంటారు. బాబు ఇప్పుడు వరకు బాప్తిస్మాలు ఇచ్చి అలిసిపోయినరా నాయన, నా వల్ల కాదంటే దుర్గా ఇప్పుడు అర్జెంటుగా నన్ను ముంచు. కోటీశ్వరులు అవ్వడం ఎవరికి ఇష్టం లేదండి. ఎవరికి రోగాలన్నీ తొలగిపోవడం ఎవరికి ఇష్టం లేదు, అందరికీ ఇష్టమే. కొంతమంది ఒక రకమైనటువంటి అపవాదులు మోపుతారు. అదేంటంటే, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళందరికీ అమెరికా నుంచి డబ్బులు వచ్చేస్తాయంట అని ఒక రకమైన దుష్ప్రచారం చేస్తున్నారు. మరి డబ్బు అంటే నీకు చేదా? మరి నువ్వు కూడా వచ్చి నీకు కూడా కోట్లు కోట్లు వచ్చేస్తాయి అమెరికా నుంచి అంటే, అబ్బా మాకు వద్దండి, మేము రావండి. ఆడికి తెలుసు రావని డబ్బులు అలాగా పాస్టర్లందరికీ వచ్చేస్తున్నాయండి అని ఇంకొక రకమైనటువంటి కామెంట్. సరే, పాస్టర్లందరికీ వచ్చేస్తున్నాయి కదా, నువ్వు కూడా ఒక సంవత్సరం వెళ్ళి ట్రైనింగ్ అయ్యి ఓ బైబిల్ సంఖ్యలో పెట్టిన పాస్టర్ అయిపో, నీకు వచ్చేస్తాయి అని అన్నాం అనుకోండి, అవే మనకి ఎందుకండి, మనకు రావండి. ఇంతకీ విషయం ఏంటంటే, ఏదో ఒకలాగా క్రైస్తవ్యం మీద, క్రీస్తు మార్గం మీద, పాస్టర్స్ మీద, విశ్వాసుల మీద బురద జల్లాలనేటువంటి ఆలోచనే తప్ప ఇది మరొకటి కాదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వాస్తవాన్ని చెబుతున్నాను. యేసు ప్రభువుని నమ్మినంత మాత్రాన్న నీ ఆర్థిక స్థితిగతులన్నీ మారిపోవు. క్రైస్తవ్యాన్ని స్వీకరించినప్పుడు ఎస్సీ హోదా అనేది తీసేయాలి, ఇంక అవసరం లేదు అని మాట్లాడుతున్నారు. ఎందుకు తీసేయాలి? యేసు ప్రభువుని నమ్మనందుకు ఎస్సీ హోదా ఇవ్వలేదే. మతానికి సంబంధించి ఎస్సీ హోదా ఇవ్వలేదు. సమాజంలో అణగారిపోయి ఉన్నారు కాబట్టి అణగారినటువంటి ప్రజలకు కాస్తంత రిజర్వేషన్లు అనేవి ఇస్తే వాళ్ళు డెవలప్ అవుతారనే ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన కృషి వల్ల రాజ్యాంగం మనకి ఏం ప్రతిపాదించిందంటే, ఏమిచ్చిందంటే, ఎస్సీలకు, దళితులకు ఎస్సీ రిజర్వేషన్ అనేది కేటాయించి, దానికోసం కొట్లాడుతూ సంతకాలు పెట్టించి 1950 ఆర్టికల్ అనేది మరి అది తీసివేయాలి, రాష్ట్రపతి ఉత్తర్వులు అనేవి మార్చి దళితులకు ఎస్సీ హోదా కల్పించాలని సంతకాలు స్వీకరణ చేస్తుంటే కొంతమంది విచిత్రంగా మాట్లాడుతున్నారు. విషయం ఏంటంటే, నాకేమో ఎస్సీ హోదా కాదు, నేనేమో ఎస్సీ సర్టిఫికేట్ లేదు, నాకు అవసరమేం లేదు, నాకు ఏ రిజర్వేషను లేదు. కానీ రిజర్వేషన్ కొరకు ఎందుకు కొట్లాడుతున్నాం, ఎందుకు పరుగులాడుతున్నాం అంటే, అణగారినటువంటి వారికి అన్యాయం జరుగుతుంది కాబట్టి కొట్లాడుతున్నాం, వారి కోసం మాట్లాడుతున్నాం. రంజిత్ ఓఫిర్ గారు పోరాటం చేస్తున్నారంటే, అసలు ఓఫిర్ గారిది 400 సంవత్సరాలుగా పూర్వం నుంచి ఏ కులం ఆయనకి లేదు. ఆయన ఎస్సీ కులానికి చెందినడు కాదు, ఏ కులం లేదు, క్యాస్ట్లెస్ క్రిస్టియన్. ఆయన ఇండియన్ క్రిస్టియన్ అని ఉంటుంది ఆయనకి. వాళ్ళ తాతగారు వెంకటరామిరెడ్డి గారు ఒక బ్రాహ్మణ స్త్రీని పెళ్లి చేసుకున్నారు. రెడ్లు, బ్రాహ్మణులు అండ్ ఇటు దళితులు అన్నీ కలిసినటువంటి తరం వాళ్ళది. ఎప్పుడు 400 సంవత్సరాలుగా వాళ్ళు ఎవరు కూడా కులాన్ని లెక్క చేయలేని వాళ్ళు. ఆయన ఎస్సీ హోదా కోసం ఎందుకు కొట్లాడుతున్నారంటే, యేసు ప్రభువుని నమ్ముకోగానే కోటీశ్వరులు అయిపోవడం ఏమి ఉండదు సార్, మనశ్శాంతి దొరికింది, పరలోక భాగ్యం దొరికింది అనే విషయాలు ఉన్నాయి. కానీ ఎవడో కోటీశ్వరుడు అయిపోడు, గుడిసిపోయి బంగ్లా అయిపోదు. సమాజంలో ఉన్నటువంటి ఆ వివక్ష అనేది కూడా తొలగిపోదు.
యేసుప్రభుని నమ్ముకున్నారు కాబట్టి వెంటనే మీకు బ్రాహ్మణ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారా అండి? బ్రాహ్మణ అబ్బాయి చేసుకుంటాడా? లేదు. వివక్ష అనేది అలాగే ఉంది. గట్టిగా మాట్లాడి పోరాటం చేస్తే దాన్ని ఏం చేశారంటే జైన మతస్థులకి ఎస్సీ హోదా కల్పించవచ్చు, తప్పు లేదు. బౌద్ధ మతస్థులకు తప్పు లేదు. వాళ్ళు ఏ మతంలోకి వెళ్ళిపోయినా వాళ్ళు ఎస్సీలుగానే గుర్తింపబడతారు అని బౌద్ధ మతంలోనూ జైన మతంలోకి వెళ్ళిన వారికి ఎస్సీ హోదా అలాగే ఉంచారు. కానీ క్రైస్తవ్యంలో కానీ ముస్లింలకు కానీ కన్వర్ట్ అయితేనట ఎస్సీ హోదా తీసేస్తామంట. ఇది దుర్మార్గమైన చర్య, ఇది సరైన చర్య కాదు అని పెద్దలు చాలామంది పోరాటాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది అంటారు, మరి క్రైస్తవ్యంలో కుల వ్యవస్థ ఉందా అంటే మొన్న ఓఫీర్ గారు ఒక కౌంటర్ వీడియో రిలీజ్ చేశారు. మరి అలాగే జైన మతంలో కుల వ్యవస్థ ఉందా? జైన మతంలో కుల వ్యవస్థ లేదు. కానీ పోరాటం చేసినందుకు జైన మతంలో ఉన్నటువంటి మతస్థులకు ఎస్సీ హోదాను అలాగే ఉంచారు. చెప్పొచ్చే విషయం ఏంటంటే యేసు ప్రభువుని నమ్మినంత మాత్రాన కోట్ల రూపాయలు కలిసి వచ్చాయి, అయినా నీవు ధన్యుడివే. యెహోవాను నీవు దేవునిగా కలిగి ఉన్నందుకు డబ్బులు కలిసి రాలేదు, సమాజంలో నీకేమి పెద్ద గౌరవం లేకపోతే ఉన్నతమైన సింహాసనాలు దొరకలేదు, అయినా సరే నువ్వు ధన్యుడవు. ఎందుకు ధన్యుడవు? ఎందుకు ధన్యుడు అంటే యెహోవా దేవుణ్ణి తమకు దేవునిగా కలిగిన వారు ఎందుకు ధన్యులు అంటే మొట్టమొదటి విషయం, కన్ను మూసిన తర్వాత ఆరని అగ్నిగంధకాల గుండము తప్పించుకొని నిత్య మోక్షానికి వారసులవుతారు. భూమి మీద ఒకడు ధనవంతుడు ఉన్నాడు, వాడు నిత్యము సుఖపడుతూ వచ్చాడు. కానీ కన్ను మూసిన తర్వాత వాడు ఆరని అగ్నిగంధకాల గుండానికి వెళ్ళాడు, పాతాళంలో యాతన పడుతున్నాడు. పాతాళంలో యాతన పడుతూ దూరము నుండి బీద లాజరును చూశాడు, ధనవంతుడైనటువంటి అబ్రహామును చూశాడు. వారేమో పరదేశంలో ఉన్నారు, వీడేమో పాతాళంలో ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, భూమి మీద కనీసం ఇల్లు లేదు, ఒంట్లో ఆరోగ్యం లేదు, తినడానికి తిండి లేదు, అంత నిస్సహాయ స్థితిలో దారిద్ర్యములో నిరుపేదగా బ్రతికినటువంటి లాజరు పరదైసులో ఉన్నాడు, సౌఖ్యం అనుభవిస్తున్నాడు. భూమి మీద సౌఖ్యాన్ని అనుభవించిన ధనవంతుడు కటిక బీదరికంలో కఠిన బాధలో పాతాళంలో యాతన పడుతున్నాడు. యెహోవాను తమకు దేవుడుగా కలిగిన జనులు ఎందుకు ధన్యులు అంటే భూమి మీద ఏమున్నా ఏమి లేకపోయినా కన్ను మూసిన తర్వాత యుగ యుగాలు నిత్యత్వం అంతా, ఒకరోజు ఉండి ఒకరోజు ఆగిపోయేది కాదు పరలోకం. మనిషి శరీరాన్ని విడిచిన తర్వాత ఉండేటువంటి జీవము అనేది నిత్యత్వం ఉండేది. అది కొద్ది కాలం ఉండి ఆగిపోయేటువంటిది కాదు. మానవ శరీరం ఈ బొందులో ప్రాణం ఉన్నంత కాలం కొద్ది కాలం మనం ఈ భూమి మీద బ్రతుకుతాం. ఈ నాటక రంగం మీద కొన్ని నాటకాలు చేసినప్పుడు హీరో అయితే ఆఖరి వరకు ఉంటాడు, విలన్ కూడా ఇంచుమించుగా ఉంటాడు. మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్టులు వస్తారు, వాళ్ళు ఏ క్యారెక్టర్ ఉండదో అప్పుడు కామెడీ కాసేపు చేస్తాడు, కొద్దిసేపు విషాదం, కొద్దిసేపు సైడ్ యాక్టర్స్, వాళ్ళందరూ అప్పుడప్పుడు ఎవరు సీన్ అయిపోయాక వెళ్ళిపోతారు. అలాగే ఈ భూమి మీద మనుషులు కొంతమంది 10 ఏళ్ళు బతికిన వాళ్ళు, 20 ఏళ్ళు బతికిన వాళ్ళు, 50 ఏళ్ళు బతికిన వాళ్ళు, 100 ఏళ్ళు బతికిన వాళ్ళు, కొంతమంది హీరోల్లాగా 120 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉంటారు. కానీ అందరూ వెళ్ళిపోవలసిందే. మరి అయిపోయిందా జీవితం అంటే అయిపోలేదు. కన్ను మూసిన తర్వాత అసలు జీవితం ప్రారంభమవుతుంది. అది యుగ యుగాలు ఉండేటువంటి నిత్యత్వం అంతా ఉండే జీవితం. ఆ నిత్యత్వం అంతా కొంతమంది పాతాళంలో బ్రతుకుతారు, కొంతమంది పరదేశంలో లేక పరలోకంలో ఉంటారు. పరదేశులు విశ్రమిస్తారు, తర్వాత యేసయ్య రాకడ జరిగిన తర్వాత పరలోకానికి వెళ్తారు.
పరదేశులు పరలోకులు నెమ్మది సౌఖ్యము సుఖము యుగ యుగాలు ఆనందము కన్నీరు కలతలు లేనటువంటి రాజ్యం అది. పాతాళంలో నిరంతరము బాధ, నరకానికి వెళ్ళాక అగ్నిగంధకాల సరస్సు, యుగ యుగాలు తీరని బాధ, ఆగని వేదన. దాన్ని తప్పించేవాడు ఇంకెవడూ లేడు. కొంతమంది అనుకుంటారు కష్టం వచ్చింది కదా, దీని నుంచి మనం బయటపడలేము, సూసైడ్ చేసేసుకుందాం అనుకుంటారు. ప్రాణం తీసుకున్నారనుకోండి, అమ్మయ్య ఇంక అయిపోయిందిలే, ఇంక ఈ బాధలన్నీ పోయినాయి అని అనుకుంటాం. కానీ ప్రాణం పోయిన తర్వాత ఈ బలత్మరణం వల్ల యుగ యుగాలు బాధపడుతూనే ఉండాలి. ఒక సహోదరి సూసైడ్ చేసుకుని, ఇంతకుముందు కిరోసిన్ ఇచ్చేవాడు, రేషన్ డిపోలో కిరోసిన్ దొరుకుతుంటే ఆ కిరోసిన్ ఆపేయడానికి కూడా ఇదే కారణం. స్టవ్లో పోసుకుని కిరోసిన్ ఒంటి మీద పోసుకుని, ప్రతి వాళ్ళకి ఇది ఒక స్టైల్. నేను నా చిన్నతనంలో చాలా చూసిన ఇలాంటి కేసులు. ప్రతి మంచి కిరోసిన్ పోసుకోవడం, ఆ గోలు తీసుకోవడం, ఒళ్ళంతా 80% కాలిపోయింది ఒక ఆమెకి. ఆమె ఏడుస్తూ ఉంటే అయ్యో బాబో మామూలు బాధ కాదండి బాబు. మీరు ఎప్పుడైనా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పూర్తిగా శరీరంలో అవయవాలు కాలిపోయిన వాళ్ళ వార్డు ఉంటుంది, సర్జికల్ వార్డులో వేస్తారు వాళ్ళు. ఒకసారి ఒక పేషెంట్ని చూడడానికి కానీ ఆ వార్డుకి వెళ్ళాను. అందరూ ఐసీయూలో ఉన్నారు, ఒంటి మీద గుడ్డలు లేవు, ఒళ్ళంతా గుడ్లేంటి సార్, అసలు ఒంటి మీద చర్మమే లేదు, ఎర్రగా ఊడిపోయి, తోలు ఊడిపోయి, మొఖాలు వికృతంగా అయిపోయి, అమ్మ బాబోయ్ కడుపులో దేవేసింది. అదొక రకమైన ఫీలింగ్ వచ్చేసింది. థియేటర్ నాయన ఇలా పరిస్థితి. బాధపడుతూ బాధ తట్టుకోలేక వాళ్ళు దండాలు పెడతారు డాక్టర్లకి. అయ్యా డాక్టర్ గారు కొంచెం మమ్మల్ని చంపేయండి బాబు అంటే కనికరించి ఇంక బ్రతికే అవకాశం లేదు. ఎందుకంటే లోపల అవయవాలన్నీ ఉడికిపోయినాయి. ఇంకా ఆ బాధపడే వాళ్ళకి మరి ఇంజక్షన్ చేస్తారో లేదో తెలియదు, మరి చచ్చిపోతారు వాళ్ళు. వాళ్ళ ప్రాణం విడవగానే అనిపిస్తుంది, అమ్మయ్య ఈ బాధలు పోయినాయిరా బాబు వీడికి అనుకుంటాం. వాడి శరీరంలో ఉన్న ఆత్మ అప్పటి వరకు ఈ శరీరానికి కలిగిన బాధను బట్టి అయ్యో బాబోయ్ అని అంగలార్చింది. ప్రాణము విడవగానే ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే పాతాళ లోకానికి వెళ్తుంది. అక్కడ మళ్ళీ అగ్ని. అయ్యో పర్వాలేదులేండి, ఇంక చచ్చిపోయాడు, ఇంక బాధలు తీరిపోయినాయి అనుకుంటే అసలు బాధ అక్కడ స్టార్ట్ అయ్యింది. ఇంకా ఆ బాధ భరించడం కానీ, ఆ బాధను తీర్చడం కానీ, అక్కడ కూడా ఆత్మకు అవయవాలు ఉంటాయి. ధనవంతుడు అంటున్నాడు, నా నాలుకను చల్లార్చుటకు ఒక చిటికిన వేలు, లాజరును పంపించు, చిటికిన వేలుతో నీళ్లు ముంచి పోస్తాడు. అంటే చిటికిన వేలు ఉంది, కన్నులు ఎత్తి చూశాడంటే కళ్ళు ఉన్నాయి, నాలుక మీద నీళ్లు కావాలంటే నాలుక ఉంది, అవయవాలు ఉన్నాయి. మానవ శరీరంలోని అవయవాలన్నీ ఆత్మకు ఉంటాయి. ఆత్మకేం తెలుస్తుందని అంటున్నారు, కానీ అసలు బాధ అంతా తెలిసేది ఆత్మకే. ఇప్పుడు శరీరంలో ఆత్మ ఉన్నంతసేపే గిల్లినా, కరిసినా, కాలినా మంట తెలుస్తుంది, నొప్పి తెలుస్తుంది. ప్రాణం పోయిన తర్వాత తీసుకెళ్ళి పొలంలో పెట్టి కాల్ చేస్తాం, సమాధిలో పెట్టి మట్టి పోసేస్తాం. రే ఊపిరి ఆటలేదు అంటాడు ఆ శవం ఏమందు, శవానికి ఏం తెలీదు. శరీరంలో ఆత్మకు ఉన్నంతసేపే ఆత్మకే తెలుస్తుంది ఆ బాధ అంతా. ప్రాణము ఆత్మ కలిగిన మనిషి ప్రాణం పోగానే ఈ శరీరం మట్టిలో మట్టి అయిపోద్ది, కానీ ఆత్మ మాత్రం భయంకరమైనటువంటి వేదనకరమైన స్థలానికి వెళ్ళాలి. భూమి మీద మనం అనుకుంటాం పోన్లే బాబు ఈ బాధలు తప్పిన వాడికని. ఆ భయంకరమైన బాధలు ఎవడు తీర్చలేడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సమస్యను, ఆ బాధలు తీర్చేవాడు కానీ, ఆ గోల పట్టించుకునేవాడు కానీ ఎవరు ఉండరు. ఇక్కడ ఏదైనా బాధ వచ్చింది అనుకోండి, ఒకడు బాధ అయితే పక్కవాడు కూడా బాధ అయితే పర్లేదమ్మా హాస్పిటల్కి వెళ్దాం. ఒకడు కడుపు నొప్పి వచ్చి దొలుతున్నాడు అనుకోండి, 10 మంది వచ్చి సహాయం చేస్తారు. అక్కడ ఎవడూ పట్టించుకోడు, ఎందుకంటే అందరి బాధ అదే. ఆ బాధ తట్టుకోలేక పళ్ళు పట 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 కొరుకుతారంట. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును.
ఏడవడం, పళ్ళు కొరుక్కోవడం, తట్టుకోలేని బాధ, తీర్చలేరు ఎవరు కూడా. ఆ భయంకరమైనటువంటి ఆ అగ్నిగంధకాల గుండంలో, వేదనకరమైన ఆ స్థలంలో యుగయుగాలు నువ్వు బాధపడకుండా నిన్ను తప్పించాడు. ఎప్పుడంటే నువ్వు ఆయన దేవుడిగా అంగీకరించి, ఆయన రక్తమును ఆశ్రయించి, ఆయన యజ్ఞ ఫలము ద్వారా నువ్వు పాప పరిహారం పొందావు కాబట్టి. అంటే 32వ కీర్తన 1వ చరణంలో కూడా ధన్యత కూడా చెప్తాడు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ధన్యుడెవడి జగమునందున, ఎవని భాగ్యము గొప్పది, ఎవని యఘము క్షమింపబడునో అతని భాగ్యము గొప్పది అని పాడారు అద్దంకి రంజిత్ ఫిరయ్య గారు. ధన్యుడెవడి జగమునందున, ఈ జగంలో ధన్యుడెవడు? ఎవని యఘము అంటే పాపము క్షమించబడునో అతని భాగ్యము గొప్పది. ఎవని పాపాలు క్షమించబడతాయి? యేసు ప్రభుని దేవునిగా అంగీకరించి ఆయన కార్చిన పవిత్ర రక్తాన్ని ఎవరైతే నమ్ముతారో వాని జన్మ కర్మ పాపములన్నీ క్షమించబడి వాడు నీతిమంతునిగా తీర్చబడతాడు గనుక అతని భాగ్యము గొప్పది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిరుపేదగా బ్రతికినా, లేకపోతే మంచి ఉన్నతమైనటువంటి అంతస్తులో నీవు ఉన్నా ఏం ప్రాబ్లం లేదు. యేసయ్యను నమ్ముకోకుండా చచ్చిపోవడమే పెద్ద ప్రాబ్లం. సార్, చచ్చిపోయిన తర్వాత దాని కొరకు ఎందుకండి? బ్రతుకుంటుండగా ఏదైనా ఉందా యేసయ్యను నమ్ముకోవడం వల్ల? అంటే బ్రతుకుంటుండగా ఆయనను దేవునిగా అంగీకరించిన వానికి కలిగే ఉపయోగం ఏమన్నా ఉందా అంటే, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనినను. ఎంత చక్కని మాట అండి. 34వ కీర్తన 9వ చరణంలో 10వ చరణంలో అంటాడు, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే పైన అన్నాడు, రుచి చూసి, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి, ఆయన ఆశ్రయించు నరుడు మళ్ళీ అక్కడ ధన్యుడు. పరలోకం, చచ్చిపోయిన తర్వాత పరలోకం ఇస్తాడు. సరే సార్, ఇక్కడ ఉంటుండగా సంగతి ఏంటి? ఇక్కడ నిన్ను ఆయన పోషించే క్రమం ఏమన్నా ఉందా? లేకపోతే ఎండగట్టి నరకానికి పరలోకానికి ఇదేనా పంపించి? ఇదేనా అంటే ఈ భూమి మీద ఉంటుండగా ఒక హామీ, ఒక షూరిటీ దేవుడిస్తున్నాడు. అదేంటయ్యా అంటే, అడవిలో రాజైన సింహము దాని పిల్లలకి అన్నం పెట్టలేకపోవచ్చేమో వేటలేకపోతే, సింహపు పిల్లలు ఒకవేళ లేమి కలిగి ఆకలి కొనే అవకాశం ఉంటే ఒకవేళ ఆకలి కొనొచ్చేమో, కానీ ఆయన్ని ఆశ్రయించి, యెహోవా దేవుణ్ణి ఆశ్రయించిన వానికి ఏ మేలు. లాజరుని దేవుడు ఒక ప్రత్యేకమైన కారణంతో, యోబును ఒక ప్రత్యేకమైన కారణంతో కొంతమందిని బీదరికంలో దేవుడు ఉంచాడు, కష్టంలో ఉంచాడు. కానీ మరి ధనవంతుడైనటువంటి అబ్రహామును కూడా బైబిల్లో పెట్టాడే దేవుడు. కోట్ల రూపాయలు నీకు ధనరాశులు రాకపోవచ్చు, నువ్వు యథార్థంగా ఆయన మీద ఆధారపడి ఆయన త్రోవల యందు నడుచుచు నువ్వు ఆయన ఆశ్రయించి ఆయనను నీకు స్వాస్యంగా, నీవు ఆయనకు స్వాస్యంగా మారితే ఏ సమయానికి ఎలాగ నీకు సహాయం చేయాలో నీకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే సమయం అవుతుంది. తల్లి బాధ్యత ఏంటి? అరే, పిల్లలు ఆకలితో ఉంటారు, ముద్దుండి పెట్టాలి. తల్లికి ఆ స్పృహ ఉంటుంది. తండ్రి, అరే రేపు ఇంట్లో డబ్బులు లేవు, బియ్యం లేవు, ఇంట్లో తిండి గింజలు సంపాదించాలి అని తండ్రి అనేవాడికి బాధ్యత ఉంటుంది. అలా బాధ్యత లేని వాళ్ళు ఎవరో కొందరు ఉంటారు, కానీ సాధారణంగా ఎవడైనా ఇదే పని చేస్తాడు. కుటుంబాన్ని పోషించే బాధ్యత తండ్రిది,
తెచ్చింది వండి పెట్టే బాధ్యత తల్లిది. ఒక తల్లికి ఒక తండ్రికి ఎంత పిల్లల పట్ల బాధ్యత ఉంటే ప్రేమ కలిగిన తండ్రి నీ పట్ల ఎంత బాధ్యత కలిగి ఉంటాడు. మర్చిపోకు. మీరు మంచివారు కాదు, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వడం మీకు తెలుసు కదా. మీరు చెడ్డవారే కానీ మీ పిల్లలకి మంచి ఈవులు ఇస్తారు. కానీ మీ పరలోకమందున్న తండ్రి మీకెందుకు ఇవ్వడు? ఎవరన్నా నాన్న నాకు గుడ్లు కావాలంటే గుడ్లు అడుగుతున్నావురా నువ్వు అని చెప్పి తేలిని చేతిలో పెడతాడే తండ్రి అయినా? గుడ్డుని అడిగితే తేలిస్తాడు? ఇవ్వడే. మీ పిల్లలకు మీరు మంచి ఈవులు ఇచ్చినప్పుడు మీ పరలోకపు తండ్రి ఇంకా మంచి ఇస్తాడు. కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, శ్రమ ఉండొచ్చు, కానీ గుడిసిపోయి బంగ్లా అయిపోద్దని నేను అనడం లేదు. ఆలీబాబా అద్భుత దీపం అని అనడం లేదు. క్రీస్తు యేసు ప్రతి అవసరమును నీకు తీర్చేవాడు. అలా తీరుస్తూ వచ్చాడు కాబట్టి ఇన్ని సంవత్సరాలు నేను సేవ చేయగలిగాను, ఇన్ని సంవత్సరాలు యేసైతే మీరు నడవగలిగారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇంకా అయిపోయింది, ఈ రోజే మాకు ఇంకా ఏదో అయిపోద్ది అనుకుంటాం చూడండి. ఆఖరి నిమిషం అనుకున్నప్పుడే ఒక అద్భుతం దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకటనా రెండనా ఎన్ని పేజీలు రాసినా ఎన్ని సాక్ష్యాలు చెప్పినా సరిపోనంత చరిత్ర ఉంది నా జీవితంలో. నేను దేవుణ్ణి రుచి చూసి చెబుతున్నాను. నేను చాలాసార్లు నిండు ధైర్యంతో చెప్పాను, సాక్ష్యం చెప్పాను. అదేంటంటే నా దేవుడు నన్ను సిగ్గుపరచలేదు, సిగ్గుపరచడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎందుకంటే ఆయన ఆశ్రయించునరుడు ధన్యుడు. ఎందుకంటే అడవిలో సింహ పిల్లల్ని పోషించడం సింహానికి తెలుసు. ఒకవేళ అదన్నా పస్తు పెట్టొచ్చేమో. యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు కొదువై ఉండదు. కాబట్టి ఆయన్ని ఆశ్రయించేవారు ధన్యులు, ఆయన దేవుడిగా కలిగిన వారు ధన్యులు. రెండో విషయం ఏంటంటే, మొదటి సంగతి పరలోకాన్ని ఇస్తాడు. భూమి మీద నీ అవసరాలను సమయోచితంగా ఆయన తీరుస్తాడు. యెహోవా దేవునిగా కలిగిన జనులు ఎందుకు ధన్యులంటే ఆయన నీతో పాటు ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు శ్రమ పడుతున్నప్పుడు, కష్టపడుతున్నప్పుడు, దుఃఖపడుతున్నప్పుడు, నువ్వు వేదనకరమైన పరిస్థితులు గుండా నడిచినప్పుడు, ఏ దేవుణ్ణైతే నువ్వు ఆరాధిస్తున్నావో ఆయన గూట్లో కూర్చునేవాడు కాదు, గుడిలో కూర్చుని గూట్లో కూర్చుని నిద్రపోయేవాడు కాదు. నీ బాధంతటిలోనూ ఆయన నీతో పాటు ఉండేవాడు. 29వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం. యెషయా గ్రంథము 29:2 వచనం. చదవండి అన్నారండి. నేను అరీయేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును, అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును. నేను అరీయేలును బాధించను, కానీ అది ఎవరికి అగ్నిగుండమైంది? నాకే అగ్నిగుండం అయింది అన్నాడు ఆయన. అండి, యెషయా గ్రంథం 69వ అధ్యాయం 9వ వచనం చదవండి. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించాను. నా బాధల్లో ఎవడు నా పాల్పంపులు పొందేవాడు లేడండి, నా బాధ పట్టించుకునేవాడు ఎవడు లేడండి, నేను చెప్పుకున్నా సరే వినేవాడు లేడండి నువ్వు అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు, నీ బాధలన్నిటిలోనూ కూడా నేను బాధపడుతున్నాను. ఎందుకంటే నీతో పాటు ఉన్నాను నేను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఎంత చక్కని వాగ్దానం ఇచ్చాడో 91వ కీర్తనలో దేవుడు. 91వ కీర్తనలో దేవుడిచ్చిన వాగ్దానం చూడండి. 15వ వచనం, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. స్తోత్రం చెప్పండి ఒకసారి. నిన్ను విడిపించి నీకు గొప్ప చేసే దేవుడు, శ్రమలో నీకు తోడై ఉండే దేవుడు. యెహోవాను దేవునిగా కలిగిన జనులు ఎందుకు ధన్యులు అంటే, చనిపోయిన తర్వాత యుగయుగాలు మోక్షరాజ్యం ఇవ్వడం ఒకటే కాదు, భూమి మీద నీ ప్రతి అవసరాన్ని
అప్పటికప్పుడు ఆ సమయానికి సమయం ఎప్పుడు నీ అవసరం తీర్చాలని తెలుసు అప్పుడు తీరుస్తాడు. అంతేకాదు, నువ్వు బాధపడుతుంటే ఆ బాధలో నీ పక్కనే ఉంటాడు, నీతో పాటు బాధను అనుభవిస్తాడు. అవసరాన్ని బట్టి శ్రమల్లోనికి కష్టాల్లోనికి దేవుడు నడిపించిన కష్టంలో నీవు ఇరుకులో నీవు నలిగిపోతూ ప్రభువా నాకు సహాయం చేయనంటే పాత ఒకటి ఉంటుంది. సంకట సమయంలో సాగలేక ఉన్నాను, దయచూపు నా మీద అని నేను మొర్రపెట్టగా వింటినంటివి నా మొర్రకు ముందే. విన్నానురా. ఎప్పుడు విన్నావు ప్రభు? నేను ఇంకా మొరపెట్టలేదు కదా. అసలు నువ్వు మొరపెట్టక ముందే నేను వినేసాను, ఎందుకంటే నీ పక్కనే ఉన్నాను. నీ బాధలో నేను కూడా పాలు పంచుకుంటున్నాను. మరి పాలు పంచుకొని నువ్వు బాధపడే బదులు అలా బాధలు లేకుండా చేయొచ్చు కదా మాకు. నువ్వు బాధపడ్డావేంటి నాయనా? ఆ బాధలే లేకపోతే మనలో ఏసై రూపం ఏసై పోలిక రాదు. బంగారపు కడ్డీ ఎవడన్నా చెవిలో పెట్టుకోడు, అది ఒక నగలా తయారు చేస్తే చెవికి పెట్టుకుంటారు. అవునా? నగలా ఉన్నప్పుడు అది బంగారమే, కడ్డీలా ఉన్నప్పుడు కూడా బంగారమే. వాల్యూ ఏమైనా మారిపోద్దా? మారదు. కానీ నగలాగా తయారైనప్పుడు దాన్ని అలంకరించుకుంటారు. అంతేగాని సుట్ట చెవులు పెట్టుకున్నట్టు ఇంత ఇంత బంగారపు రాడ్లు చెవులు పెట్టి తిరుగుతాడు ఎవడన్నా, అది ఎందుకు పనికిరాదన్నట్టు ఉంటుంది. ఒక ఆభరణంగా తయారవ్వాలంటే దాన్ని కరిగించాలి, సాగొట్టాలి, దాన్ని షైనింగ్ చేయాలి, దాని మీద ఎన్నో దెబ్బలు పడాలి. అన్నీ అయిన తర్వాత అప్పుడు దానికి ఒక రూపుదిద్దుతాడు. అలాగే దేవుడి కష్టాల కొలిములో నీకు రూపుదిద్దుతూ తన రూపులోకి మార్చుకుంటూ ఈ క్రమంలో నువ్వు బాధపడుతుంటే పక్కనే ఉండి బాధపడకమ్మా. ట్రీట్మెంట్ చేయించేటప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు పక్కనే ఉండి ఆ సూది గుచ్చుతుంటే, మా పిల్లలకి చిన్నపిల్లలకి సూది గుచ్చుతుంటే భలే గుచ్చుతుందా, గుచ్చు గుచ్చు అంటారా? తీసే అని చెప్పేసి గసురుతారా గుచ్చమంటారా? ఏం చేయలేరు. ట్రీట్మెంట్ చేయకపోతే వీడికి ఆరోగ్యం కుదురుబాటు అవుతుంది. ట్రీట్మెంట్ చేసే క్రమంలో ఆ సూది ఇలా గుచ్చుతున్నారు అనుకోండి, తల్లికి చాలా బాధ. అందుకని డాక్టర్స్ ఏమంటారంటే వాళ్ళ అమ్మని కానీ వాళ్ళ నాన్న కానీ ఉన్నవారు భయమంటారు. ఎవరో ఇంకొక రక్త సంబంధం, ఆ ప్రేగు తెంచుకు పుట్టిన ఆ బంధం తట్టుకోలేదు. ఆ సూది అలా చంటిబిడ్డకు గుచ్చుతుంటే ఇంత పొడుగు సూది అలా గుచ్చుతారు. చూడలేం. కొన్ని కాలు ఇరిగిపోయి దుమ్మెక్కిసింది అనుకోండి, అది ఇలా వెనక్కి లాగి సెట్ చేస్తారు. బోన్ సెట్టింగ్ చేసేటప్పుడు ఈ మామూలు బోన్కి ఇంత ఓస మొక్కలాంటి దిగ్గొడతారు యువతలని చవతలకి. నేను ఒక పేషెంట్ని తీసుకెళ్ళాను హాస్పిటల్కి, మొత్తం వాళ్ళు ఏ తిమ్మిరేమివ్వరు, ఇలా పెట్టి యువతల నుంచి చవతలు కూటేస్తారు, దిగ్గొడేసేసి దానికి ఓసగట్లు లాగి పెడతారు. ఆ సమయంలో చూడండి, నాకు నోట్లో నీళ్లు ఊరేసేసి మొత్తం అలాగైపోయింది. మొత్తం అంతా కళ్ళు తిరిగిపోయినంత పని అయింది నాకు. ఎవడరా నువ్వు? మా అంకుల్ గారికి నువ్వు ఇలా ఓస దిగ్గొడేస్తున్నావా అని చెప్పి ఏమన్నా అంటావా? ఈ ఓస దిగ్గొట్టాలా, దిగ్గొట్టకపోతే ఎముక వెనక్కి లాగలేరు, బోన్ సెట్టింగ్ చేయలేరు. బోన్ సెట్టింగ్ చేయడానికి వాళ్ళు చేసే పని, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. చిన్నపిల్లలకు సూది గుచ్చి ఇంజక్షన్ చెయ్యాలి, చేయకపోతే మందు లోపలికి వెళ్ళకపోతే తగ్గదు రోగం. అలాగే ఈ శ్రమలో ఈ కొలిమి లేకపోతే నీలో దీనత్వం రాదు, పరిశుద్ధత రాదు, యేసయ్య రూపం రాదు. ఈ బాధంతా నువ్వు పడుతుంటే పక్కనే ఉండి అయ్యయ్యో ఓర్చుకున్నానా ఓర్చుకో అని దేవుడు పక్కనే ఉండి ఆయన కళ్ళని నీళ్ళు పెట్టుకుంటున్నాడు. వారి యావత్ బాధలోనూ బాధ పెట్టింది ఎవరయ్యా? సైతాన్ కాదు, ఆయనే బాధ పెట్టాడంట. అరియేలును నేను శ్రమపరచగా దుఃఖమును, 29వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. అరియేలుకు శ్రమ, దావీదు దండు దిగిన, యెషయా గ్రంథం 29 మొదటి వచనం చదవండి అమ్మా. నేను అరియేలును బాధింపగా, ఎవరు బాధించారు? సైతాన్ బాధించాడా? దేవుడే బాధించాడు. దేవుడే బాధించాడు. కానీ అది ఎవరికి అగ్నిగుండం అయింది? ఆయనకే అగ్నిగుండం అయింది. అరియేలు అనగా ఇశ్రాయేలును గురించి, యెరూషలేమును గురించి
పర్యాయ పదంగా చెప్పాడు. అరియేలు అనే మాటకు అగ్నిగుండము లేక సింహాసనం అని అర్థం. దావీదు దండు దిగిన అరియేలు పట్టణం. ఆ అరియేలు పట్టణాన్ని దేవుడు బాధించాడట. నిన్ను కూడా బాధిస్తున్నాడు దేవుడు. ఈ ఇరుకులు, ఇబ్బందులు నువ్వు ఊహించలేనివి నా చేతుల్లోనే ఉన్నాయి. ఇంత సంతోషంగా, ఇంత యాక్టివ్గా వాకింగ్ చెప్తున్నాను. తలకాయ నిండా బోల్డ్ సమస్యలు ఉన్నాయి, బాధ ఉంది. కానీ ఈ బాధ, ఈ దుఃఖము, ఈ సమస్య, ఈ పోరాటము లేకపోతే నాలో యేసయ్య పోలిక రాదు. ఈ శ్రమ, ఈ విలాపం కలిగించడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. ఈ బాధలన్నిటిలో నాతో పాటు ఉండి బాధపడే దేవుడు బాధపడుతూ వదిలేసేవాడు కాదు, విడిపించేవాడు. శ్రమలో అతనికి నేను తోడే అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదాన్ని. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఎందుకు సార్ శ్రమపరచడం దేనికి, విడిపించడం దేనికండి? ఈ శ్రమపరచకపోతే బంగారం శుద్ధి అవ్వదు, నువ్వు ఒక ఆభరణం కాలేవు, యేసయ్య రూపులోనికి రాలేవు, పరలోక రాజ్యంలో ఉన్నతమైన అంతస్తుకు చేరలేవు. ఈ ప్రాసెస్ అంతా తెలియక కొంతమంది కష్టం రాగానే దేవుణ్ణి వదిలేస్తారు. వాళ్ళు అనుకున్నది జరగగానే మరి మామూలుగా ఉండదు. ఇంకా హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట. కష్టం రాగానే ఎక్కడ కూడా పాడరు, ఇంక అయిపోయింది. కష్టం రాకపోతే మాత్రం పాడాలి ప్రతి చోట. అడగగానే దేవుడు ఇచ్చేసాడు అనుకోండి అన్నిని, ఇంకా మామూలుగా ఉండదు. విశ్వాసం, వీళ్ళ ప్రేమ, వీళ్ళ భక్తిని. నిజానికి వాడు భక్తుడే కాదు. భక్తుడు అంటే ఎవరో తెలుసా? శ్రమల కొలిమిలో కూడా యేసయ్యను స్తుతించేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దెయ్యం బట్టి సోది చెప్తున్న ఆమె విడిపించారు పౌలు శీలలు. యేసయ్య నామంలో దెయ్యం పోనగానే పోయింది. ఆమె స్వస్థచిత్తురాలై బాగుపడింది. బాగుపడినందుకు పౌలు శీలను తీసుకెళ్లి జైలు గదిలో వేశారు. ఏంటి సార్, మేలు చేసినందుకు ఏదో ఉన్నతమైన బహుమానం ఇవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకి చాలా మంది దెయ్యాలు కొడతామని బోధ వైద్యులు ఉంటారు. వాడి దగ్గరికి వాడికి పేషెంట్ తీసుకెళ్ళారు, కేసు తీసుకెళ్లారు అనుకోండి, వాడు మంత్రించి తాయితీ కట్టి అది చేసి ఇది చేసి ఏంటి 500 1000 రూపాయలే తీసుకుంటాడేమో అనుకున్నాను నేను. ఎవరో మనం చెప్తున్నారు, ఆయన ఎవరో పవర్ఫుల్ బోధ వైద్యుడు అంటే 50,000 తీసుకుంటాడట. వాడు 50,000 తీసుకున్నా దెయ్యం బాగా అన్నీ అయిన తర్వాత మన దగ్గర తీసుకొచ్చారు, ప్రార్థన చేస్తే పోయింది. దేవునికి స్తోత్రం. మనకి 50 పైసలు ఎవరు మనం అడగం. వాడు డిమాండ్ చేసినందుకు 50,000 ఇస్తారు అక్కడ. ఇంకా పైగా మనకి తాటకులు కట్టకుండా ఉంటే చాలు అండి. 50,000 ఏడు సార్ తీసుకెళ్లి జైల్లో వేసారు పౌలు శీలను మేలు చేసినందుకు. మేలు పొంది కీడు చేస్తే ఆ కీడు అనుభవిస్తున్నటువంటి పౌలు శీలలు స్తుతిస్తూ పాటలు పాడుతున్నారు. వాళ్ళండి భక్తులంటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. భయంకరమైన శ్రమ కొలిమిలో ప్రభుని ఆరాధించేవాడు ఎవరంటే అంతరార్థం ఎరిగినవాడు. అసలు ఈ కష్టమంతా దాని వెనక దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక. నా పట్ల నీ ప్రణాళిక ఏంటయ్యా? ఏంటనుకుంటున్నావు? ఈ శ్రమల వెనక ప్రణాళిక నేను శుద్ధి చేయడానికి, తన రూపులో మార్చుకోవడానికి. అందుకే యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. నీకు లాటరీ దొరికితే దొరకవచ్చు, దొరకపోయినా నష్టం లేదు. లంకి బిందులు దొరికితే దొరకవచ్చు, లేకపోయినా నష్టం లేదు. ఆ పూటకి తిండుంటే సంతోషం, లేకపోయినా పర్వాలేదు. బట్టలు ఉన్నాయి, అందమైన బట్టలు, సంతోషం, వేసుకో, సొంతంగా తిరుగు, ఆనందంగా ఉండు. లేకపోయినా బాధపడకు, ఎందుకంటే అన్నిటికీ మించిన దేవుడు నీకున్నాడు. యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. అట్టి ధన్యుల గుంపులో దేవుడు మనల్ని చేర్చినందుకు దేవుని మనం స్తుతిందాం, దేవుడిని ఆరాధిందాం. ప్రతి శ్రమలో, శోధనలో, కష్టంలో, దుఃఖంలో విడిపించి నడిపించే దేవునికి 2 చేతులు పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. మోకరించండి, అందరూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.